అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఆడియన్స్కి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 54. ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీరు మీ జీవితంలో ఒక కప్పు గెలిచారా, లేదా ఒక మెడల్ సాధించారా, ఒక అవార్డు తీసుకున్నారా, ఇలాంటి వాటికి దూరంగా ఉన్నారా? అంటే మీలో ఏదైనా సాధించాలనే తలంపు లేనన్నమాటకు మీరేమీ సాధించలేరు. పైవేవిటి లేనప్పుడు కనీసం ధనవంతుడు అనే ముద్ర వేసుకోండి. ధనవంతుడు అనే పదానికి ఉన్న వైబ్రేషన్ ప్రపంచంలో ఇంకా దేనికి లేదు. ముందుగా మీరు ధనవంతుడిగా మారటానికి ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. అది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయదు. ముందుగా ధనవంతుడు ఎలా ప్రవర్తిస్తాడు ఆ తీరును మెల్లిగా అలవర్చుకోండి. ఒక్కొక్కటిగా ఖరీదైన వస్తువులు కొనడం, వాడడంతో మొదలు పెట్టండి. మంచి పర్ఫ్యూమ్ వాడండి. డ్రెస్సులు కనీసం 30 నుండి 50 కుట్టించండి. కొత్త ప్రదేశాలకు ప్రయాణించండి. వీలైనంతగా ఒంటరిగా ఉండండి. 6 నెలలు మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో గమనించండి. ఈ మార్పులో మీరు ఎంత ఆనందాన్ని అనుభవించారు అనేది ఒక్కసారి లెక్కేసినప్పుడు కలిగే సంతోషాన్ని కంటిన్యూ చేయండి, లేదా మళ్ళీ పాతగా మారిపోండి. ఈ సబ్జెక్ట్ని వదిలివేయండి. బాధగా ఉంది కదూ, సంతోషాన్ని ఎవరూ కాదనగలరు. ఇప్పుడు అర్థమయ్యిందనుకుంటా. ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం అనేది ఒక్కసారి అలవాటుగా మారితే మళ్ళీ వెనక్కి రాలేరు. కావున అలాగే నిరంతరం ముందుకు సాగండి. విశ్వం మీకు సహకరించి ధనవంతులుగా మారిపోతారు. అఖండ ధన ప్రాప్తిరస్తు. కేవలం మీరు గట్టిగా అనుకోవాలి అంతే. మీరు సాధించాలి, ఒక తపన ఉండాలి. ఈ సబ్జెక్టులో వచ్చిన ప్రతి ఒక్కరూ సాధించారు. మీరు సాధిస్తారు, కానీ కొన్ని డేస్ పడుతుంది. అనుకున్న వెంటనే జరగవు. ఏదైనా మీరు నమ్మాలి. మీ జీవితంలో ఒక్కసారైనా సరే నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, నాకు అంత డబ్బు కావాలి, నేను ఒక ధనవంతుడిగా కావాలి, నేను నెలకి ఇన్ని లక్షల డబ్బులు సంపాదించాలి, నేను బతుకున్నంత వరకు ఒక్కసారైనా ₹1,00,00,000 సంపాదించాలి, చూడాలి, లెక్క పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఒకవేళ వచ్చినా కూడా మనమేం సాధిస్తాంలే, మనకు అవన్నీ సెట్గా, ఇలాంటివి నెగటివ్ మాటలు మీరు ఊహించుకొని మీరు మంచిగా యూనివర్స్ సపోర్ట్ చేసే ముందు దాన్ని నెగిటివ్గా తీసుకొని మా వల్ల కాదులే, మనం జీవితంలో ఎప్పుడూ చూడంలే, ఎక్కువ ధనవంతులే చూస్తారు, మనం ఏం చూడంలే, ఇవన్నీ మాటలు మీరే అన్నట్టుగా విశ్వం తీసుకొని మిమ్మల్ని అదే లైఫ్ ఇస్తుంది. మీరు ఏదైతే ఊహిస్తారో అది జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఇది యూనివర్స్ ఫ్యాక్ట్. మీరు అర్థం చేసుకున్నట్టయితే ఏదైనా సరే మీ నమ్మకం మీద డిపెండ్ ఉంటుంది. నేను ఖచ్చితంగా చేయగలను, నేను ఈ గోల్డ్ మెడల్ కొట్టగలను, నేను ఎగ్జామ్లో పాస్ అవ్వగలను. 100 మంది నీ వల్ల కాదు అంటే నువ్వు ఒక్కడివే నీ సైడ్ ఉండాలి. ఆ 100 మందిని నువ్వే ఒక స్ట్రాంగ్ రీజన్స్. 100 మంది నీ వల్ల చేత కాదన్నప్పుడు నువ్వు గొప్పగా 100 మంది చెప్పింది నేనే గెలుస్తానని నీకు కాన్ఫిడెంట్ ఉండాలి. అర్థమయ్యింది అనుకుంటా. ఇక్కడ నీకన్నా గొప్పవాడు ఇవ్వడం లేదు. ఇది గుర్తు పెట్టుకుంటే మాత్రం నీ జీవితంలో ఎలా ఉంటావంటే ఒక ఉన్నత స్థానంలో ఉంటావు. అందరూ నీ వైపు మళ్ళీ చూస్తారు. అర్థమయ్యింది అనుకుంటా. ఈ స్టోరీ కాస్త మీ సమయం ఇచ్చి స్టోరీ విన్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. విశ్వానికి కృతజ్ఞతలు.